వందల ఏళ్లుగా ఎదురుచూస్తున్న అయోధ్యలో బాలరాముడి ప్రతిష్ఠ ఈ నెల 22వ తేదీ జరుగుతున్నందున 22వ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెలవు ప్రకటించాలని బీజేపీ ఏపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి డిమాండ్ చేశారు. 21వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు పొడిగించి 22వ తేదీ సెలవు ఇవ్వకపోవటం ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పక్షపాత వైఖరికి నిదర్శనమని విమర్శించారు. అదేవిధంగా ప్రైవేటు సంస్థలకు సెలవులు ప్రకటించిన యాజమాన్యాలకు బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి ధన్యవాదాలు తెలియజేశారు. దర్శనం చేసుకోవటం, వారి యొక్క దివ్య కటాక్ష వీక్షణాలు మా మీద ఉండాలి అని చెప్పి వారిని ప్రార్థించడం జరిగింది. అదేవిధంగా రెండవ ఘట్టం ఇవాళ బాలరాముని యొక్క ప్రతిష్ఠ అయోధ్యలో జరుగుతుంది. ఇది కూడా ఒక అద్భుతమైనటువంటి ఘట్టం. ఎందుకంటే శతాబ్ద కాల ఆందోళన ఫలితంగా ఇవాళ దాన్ని ఆ కళని మనం సాకారం చేసుకునేటువంటి దినం. నరేంద్ర మోడీ గారు దగ్గర 12-12:30 ప్రాంతంలో వారు ప్రతిష్ఠ నిర్వహిస్తారు. దాన్ని అందరూ కూడా ప్రతి ఒక్కరూ టీవీ ఛానల్లో వీక్షించి ఆ దివ్యానుభూతిని పొందాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా నేను ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క రాముల వారు కావచ్చు, అదేవిధంగా మల్లికార్జున స్వామి కావచ్చు, వారి చల్లని దీవెనలు, ఇందాకన్నట్లుగా వారి చల్లని చూపు తెలుగు వారందరి మీద, ఆంధ్ర రాష్ట్రం మీద ప్రత్యేకించి ఉండాలని చెప్పి నేను వారిని ప్రార్థించడం జరిగింది.